హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. మీకు నచ్చిన పనిని మీరు బాగానే చేస్తారు, కానీ ప్రతి పనిని కూడా మీకు నచ్చేట్లు చేయడమే విజయం యొక్క రహస్యం. ఏ కార్యాన్ని సాధించాలన్నా కూడా పవిత్రత, సహనం, పట్టుదల, అలాగే ప్రేమ అవసరం. గుర్తుంచుకోండి. ధైర్యం లేకపోతే ఏ రంగంలో కూడా విజయాన్ని సాధించలేవు. ధైర్యంగా ఉండండి. విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. మనిషి ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు. అలా ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతాడు. నీ వెనుక ఏముంది, నీ ముందు ఏముంది అనేది నీకు అనవసరం. నీలోని ఏముంది అనేదే ముఖ్యం. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోవద్దు. నీకు ఈ లోకంలో అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. గుర్తుంచుకో. ఒక్క ఓర్పు అనే గుణంతో అసాధ్యమైన ప్రతి కార్యాన్ని కూడా సుసాధ్యం చెయ్యవచ్చు. జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అనాలోచితంగా తొందరపడి ఏ పని కూడా చేయకూడదు. అది మీ యొక్క పతనానికి దారితీస్తుంది. ఓర్పు, ప్రేమ, అలాగే నిజాయితీ, ఇవి మన అస్త్రాలైనప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మనల్ని అడ్డుకోలేదు. మనిషిలో అశ్రద్ధ అనేది జీవితంలో ఇబ్బందుల్ని తెచ్చిపెడుతుంది. చర్చ అనేది విజ్ఞానాన్ని పెంచుతుంది. వాదన అనేది అజ్ఞానాన్ని సూచిస్తుంది. గుర్తుంచుకోండి. జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మనల్ని, అలాగే మన జీవితాల్ని తీర్చిదిద్దేది మన ఆలోచనలే. అర్థమైందనుకుంటా. ఉన్నతంగా ఆలోచించండి, ఉన్నతంగా జీవిస్తారు. పేదల కోసం, అలాగే పీడిత ప్రజల కోసం ఎవరి హృదయం అయితే ద్రవిస్తూ ఉంటుందో వారే మహాత్ములు. నీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా కూడా ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ఉన్నతంగానే ఉండాలి. ఈ లోకాన్ని ఏ ఇద్దరూ కూడా ఒకే తీరుగా చూడలేరు, కాదంటారా? నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతూ ఉంటాయి. గుర్తుంచుకోండి. పరిస్థితులు అనేవి మనిషి యొక్క అదుపులో ఉండవు, కానీ ప్రవర్తన ఉంటుంది కదా. గొప్ప ప్రవర్తనే మనిషిలో గొప్ప వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేస్తుంది. బద్ధకమే అసలు పాపం. అదే పేదరికానికి మూల కారణం. డబ్బు లేనివాడు పేదవాడు కాదు. ఒక ఆశయం అంటూ లేనివాడే నిజమైన పేదవాడు. గుర్తుంచుకోండి. నీకు నువ్వు మంచి జరగాలని కోరుకున్నట్లే ఇతరులకు కూడా మంచి జరగాలని కోరుకో. అప్పుడే నీ కోరిక నెరవేరుతుంది. నిస్వార్థమైన కోరికలకు భగవంతుడు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయడు. ఈ ప్రపంచంలో ధనం అనేది నిజమైన శక్తి కాదు, అది మంచితనమే అసలైన శక్తి. ఎవరి మాటను పట్టుకుని ఊరేగితే ఉన్నది కూడా కోల్పోతావు. అలాగే లేని దరిద్రాన్ని కూడా తగిలించుకున్నట్లు అవుతుంది. నువ్వు చూడని, అలాగే నీకు తెలియని గుసగుసలను నమ్ముకుంటూ పోతే మనసుకి దుఃఖం, అలాగే ఒంటికి కష్టం. మొత్తంగా అది మన బతుక్కే భారం అవుతుంది. నువ్వు విన్నది నిజం అనుకోవడం అది నీ యొక్క అమాయకత్వమే. అందుకే అమాయకత్వం విషంగా మారకముందే తేరుకోవాలి, లేదంటే తెల్లారిపోతుంది. నీ చుట్టూ ఉన్న ఆ కొద్ది మంది మంచి మనుషులను కూడా కోల్పోయి అంధకారంలోని పుకార్లను నమ్ముకుంటూ ఆ అబద్ధంలోనే కాలం మొత్తం గడిచిపోతుంది. అందుకే భ్రమలో బ్రతకూడదు. వీలైనంత తొందరగా తేరుకోవాలి. అర్థమైందనుకుంటా. జీవితం అనేది ఎక్కడా కూడా ఆగిపోదు. నీ దగ్గర అన్నీ లాగేసుకుంటే శూన్యం నుండి మొదలవు. నీకు విలువ నీడల్ని కూడా లేకుండా చేస్తే ఊరి చివర ఉన్న చెట్టు కిందకు చేరు. సొంత చుట్టం కూడా నిన్ను చీదరించుకుంటే చల్లగా వీచే ఆ చిరుగాలిని నిన్నేస్తమనుకో. సంపాదించే ఓపిక లేకపోతే ఊరిలో ఉన్న కోవెల్లో పెట్టే ఆ గుప్పెడు ప్రసాదంతో కాలం గడుపు. అంతకంటే పోయేది ఏమీ ఉండదు. ఇంతకంటే నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేసేది ఉండదు. సాధించాము అని వాళ్ళనుకుంటే ప్రశాంతత దొరికింది అని నువ్వనుకో. ఏం చేయగలరు నిన్ను కక్షగట్టి? ఇంతకంటే ఇక్కడ ఎవరు కూడా గొప్పవారు లేరు. డబ్బుంటేనే గొప్ప అనే భ్రమలో అందరూ బ్రతికేస్తూ ఉన్నారు, అంతే. అలాంటి వారి యొక్క గొప్పతనం డబ్బు ఉన్నంత వరకే. ఒక్కసారి అన్నీ పోయాయి అంటే ఆటలో అరటి పండ్ల తీర్చి పడేస్తుంది ఈ లోకం. అందుకే డబ్బుతో వచ్చే గొప్పను ఎప్పుడూ కూడా కోరుకోకు. నీ యొక్క వ్యక్తిత్వంతో వచ్చే గొప్పనే సంపాదించుకో.
అది నువ్వు పోయిన తరువాత కూడా నిన్ను జీవించేలా చేస్తుంది. బ్రతికినన్ని రోజులు ఏం బ్రతికాడు అని ప్రతి సందర్భంలో నిన్ను తలుచుకునేలా చేస్తుంది. డబ్బుతో చాలా అవుతాయి, కానీ కొన్ని డబ్బుతో అవ్వనివి కూడా ఉంటాయి. గొప్పగా బ్రతకడం అంటే అంత తేలికేం కాదు. మనం మంచిగా చెప్పినా చేదుగా అర్థం చేసుకునే ఈ రోజుల్లో గొప్పగా బ్రతకడానికి మించిన సవాలు మరొకటి లేదు. నువ్వు సాయం చేస్తే వాళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తున్నారు అంటారు. నువ్వు మంచి మాట చెప్తే పెత్తనం చెలాయిస్తున్నావని తిట్టుకుంటూ ఉంటారు. సలహాలు ఇస్తే మేము చేతకాని వాళ్ళమా అంటూ ఎడమొఖం పెడతారు. నువ్వు ఏం చేసినా కూడా అది నీ పొగరు అంటారు. అందుకే గొప్పగా బ్రతకడం అంటే అంత తేలికేం కాదు. నువ్వు సమాధానం చెప్పాల్సి వచ్చిన రోజున నువ్వు తడబడకుండా ఉండాలి అంటే ఈ రోజు నుంచే నువ్వు ఇంకొంత కష్టపడడం నేర్చుకో. ఏది ఊరికే చేయకు. సహాయం వేరు, శ్రమ వేరు. నువ్వు శ్రమించిన ప్రతి క్షణానికి కూడా వెలకట్టుకో. తగిన మూల్యం లేనిదే ఏ పని కూడా చేయకు. శ్రమకు మించిన మూల్యం దొరుకుతుంది అనుకుంటే వెనకడుగు వేయకు. ఉరకలేస్తున్న రక్తం ఉన్నంతవరకే కదా పరుగు పెట్టినా, అలాగే పర్వతాన్ని ఢీకొట్టినా. అందుకే పోటెత్తు, సంపాదించు. సందర్భం వచ్చినప్పుడు నువ్వేంటో నీ ఎదుగుదలే చెప్తుంది. ధైర్యంగా ఉండండి. ఇక నిజానికి వెళ్దామండి. జీవితంలో ఎదగడం చేతనేనోడు కష్టపడుతూ ముందుకెళ్తాడు. అదే చేతకానోడు ఎదుగుతున్న వాడిని చూసి ఏడుస్తూ నాకో రోజు వస్తుంది అనుకుంటూ రోజులు గడుపుతూ ఉంటాడు. దానికి నేనేమంటానంటే, మనం పక్కోడి పని మీద పెట్టిన దృష్టి మన పని మీద మనం పెడితే ఎదురువాడిలా మనం విమానంలో దూసుకుపోవచ్చు అని అంటాను. మరి మీరేమంటారులేండి. వీడు ఫ్లైట్ ఎక్కుతున్నాడని అందరినీ ఎక్కమంటే ఎలా అని. దానికి నేనేమంటానంటే, నేను ఫ్లైట్ ఎక్కమనలేదు, ఎక్కడానికి ప్రయత్నించమంటున్నాను. ఏదేమైనా సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్.